హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు రజాకారం మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ తెలంగాణలో 1947లో జరిగిన రియల్ స్టోరీ. మనకి అంటే ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో కదా. కానీ మన హైదరాబాద్కి మాత్రం 1948లో స్వాతంత్రం వచ్చింది. అసలు హైదరాబాద్కి 1940లో స్వాతంత్రం ఎందుకు రాలేదో ఇప్పుడు మనం ఈ సినిమా ద్వారా తెలుసుకోబోతున్నాం. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలా వీడియోని లైక్ చేయడం వలన మరికొంతమందికి ఈ వీడియో చేరుతుంది. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. మూవీ స్టార్ట్ అవ్వగానే సౌత్ ఇండియాకి స్పెషల్ హైదరాబాద్ను పాలించిన సామ్రాజ్యాల గురించి చెప్తూ ఉంటారు. ముందుగా ఇక్సకులు, మౌర్యులు, అలాగే కాకతీయులు రూల్ చేసిన రోజుల్లో ప్రజలందరూ కలిసిమెలిసి ఎలాంటి భాషా భేదం లేకుండా అన్ని భాషలు మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే సుల్తాన్స్ ఇండియాలో అడుగుపెట్టారో వెంటనే సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాని ఆక్రమించి గుల్బార్గాన్ క్యాపిటల్గా చేసుకుని వాళ్ళు పర్షియన్ భాషను అఫీషియల్ భాషగా ప్రకటించారు. వీళ్ళ తర్వాత మొఘలు, కులీ కుతుబ్ షాయిస్ వాళ్ళు పరిపాలించారు. అలా చాలా కాలం తర్వాత ఔరంగజేబు రాజుగా ఉన్నప్పుడు పర్షియన్ దేశం నుండి ఫస్ట్ నిజాం అయిన మీరా కమరుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి మైగ్రేట్ అయ్యి సౌత్ ఇండియాకి వచ్చాడు. రాగానే సుబేదార్గా పనిచేసిన ఔరంగజేబ్ అలాగే ఆయన కొడుకులు చనిపోయిన తర్వాత కమరుద్దీన్ రాజుగా మారి ఔరంగజేబుని క్యాపిటల్ గా చేసుకుని రూల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆయన తర్వాత సెకండ్ నిజాం రాజైన మీర్ అలీ ఖాన్ హైదరాబాద్ ని క్యాపిటల్ గా చేసుకుని రూల్ చేశాడు. అలా ఆయన రూలింగ్ లో ఉన్నప్పుడు జనాల నుండి చాలా ట్యాక్స్ వసూలు చేసేవాడు. అదే ట్యాక్స్ ని బ్రిటిష్ వాళ్ళకి కట్టేవాడు. ఇక ఫోర్త్ నిజాం అయిన మీర్ పార్దా అలీ కాలంలో నిజాంలో బ్రిటిష్ వాళ్ళు కలిసి ప్రజలను బానిసలుగా చేసుకున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ నిజాం రాజు రూలింగ్ టైంలో ఒక వ్యక్తి బ్రిటిష్ కి అలాగే నిజాంకి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చాడు. ఆయనే గోండు, పెద్ద పులి, రామ్జీ గోండ్. ఈయన ప్రజల్లో జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతాడు. దాంతో రామ్జీని అలాగే మిగతా జనాన్ని మొత్తం 1000 మందిని ఒక చెట్టుకు ఊరేసి చంపేస్తారు. ఈ సంఘటన చూసి చాలా మంది ప్రజలు భయపడిపోయి నిజాంకి తల వంచుతారు. ఆరో నిజమైన మహబూబ్ అలీ కాలంలో జనాలు హ్యాపీగా ఉంటారు. అలాగే హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా కలిసిమెలిసి బ్రతికేవారు. ఆ రాజు ఉన్నప్పుడు చాలా మసీదుల గుళ్ళు నిర్మించారు. ఇక ఫైనల్ గా సెవెంత్ నిజాం రాజైన ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చాక మళ్ళీ అంతా చీకటైపోయింది. హిందువుల గుళ్ళు లేకుండా చేస్తాడు. అలాగే మొత్తం మసీదులే కట్టిస్తాడు. నెక్స్ట్ ఊర్ల పేర్లు కూడా మార్చేస్తాడు. ఎగ్జాంపుల్ గా ఎల్లగందని కరీంనగర్ గా, ఇందూర్ని నిజామాబాద్ గా మార్చేస్తాడు. ఎందుకంటే వీడు ఇస్లాం మతాన్ని మాత్రమే నమ్ముతాడు. అందుకే తెలుగు పేర్లు లేకుండా చేస్తాడు. ఆ తర్వాత ఒక ఇస్లాం ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాడు. దానికి నాయకుడిగా బహదూర్ అనే వ్యక్తిని నియమిస్తాడు. అతను 12,000 మంది హిందువులను ఇస్లాం మతానికి మార్చేస్తాడు. వీడి తర్వాత ఆ లెగసీని కసీం రజ్వీ అనే రాక్షసుడు తీసుకుంటాడు. వీడితో చాలా మంది రజాకారులు ఉంటారు. సో వాళ్ళని వెంట పెట్టుకుని అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అలా 1947 రానే వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలేసి ఇండిపెండెన్స్ ఇచ్చి వెళ్లిపోయే టైం వర్క్ చేస్తుంది. కానీ ఉస్మాన్ మాత్రం హైదరాబాద్ ని ఇండియాలో కలనివ్వకుండా హైదరాబాద్ ని ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చాలనుకుంటాడు. తుర్కిస్తాన్ అనే పేరు కూడా పెట్టుకుంటాడు. అలా 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుంది. అలా 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుంది. కానీ ఇండిపెండెన్స్ రాకముందే కిలా వరంగల్లో ఒక వీరుడు ఇండియా జెండాని ఎగరేస్తాడు. దాంతో రజాకార్లు ఆయన హెడ్ ని తీసేసి వరంగల్లో తిప్పుతారు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిస్తారు. మన పటేల్ గారికి హైదరాబాద్ గురించి తెలుస్తుంది. హైదరాబాద్ ఇప్పుడు ఉస్మాన్ ఖాన్ చేతిలో ఉంది కాబట్టి పటేల్ కొంచెం భయపడతాడు. ఎందుకంటే హైదరాబాద్ సౌత్ ఇండియాలోనే ఉంది, అది కూడా మధ్యలో ఉంది. కాబట్టి అదే జరిగితే హైదరాబాద్ మరో ఇస్లామిక్ నేషన్ అవుతుందని పటేల్ గారు భయపడతారు. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ ఇస్లామిక్ నేషన్ గా ఉంది కదా. సో హైదరాబాద్ అలా అవ్వకూడదని పటేల్ గారు ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఉస్మాన్ ఖాన్ చూపిస్తారు. ఉస్మాన్ ఖాన్ కి పటేల్ గారు ఒక లేఖ పంపిస్తారు. ఆ లేఖలో ఇలా ఉంటుంది: చూడు ఉస్మాన్, హైదరాబాద్ ఇండియాలో కలపాలి, లేదంటే యుద్ధం జరుగుతుందని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. వెంటనే రజ్వీని పిలిపించి అతనితో అంతా చెప్తాడు. అప్పుడు రజ్వీ అంటాడు, చూడండి సాబ్, ఇండియాలో ఇప్పుడు చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ లోపు మనం హైదరాబాద్ ను తుర్కిస్తాన్ లాగా మార్చేద్దామని చెప్తాడు. అవునా, మార్చేద్దామా? సరే, దీనికి జనాలు ఒప్పుకుంటారంటావా అని అడిగితే, ఏమో సాబ్, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు, కాకపోతే వాళ్ళందరూ మీ మీద చాలా కోపంగా ఉన్నారని చెప్తాడు. అవునా, నా మీద కోపంగా ఉన్నారా? 200 సంవత్సరాల నుండి మన వాళ్ళు పరిపాలిస్తూ వస్తున్నారు. వీళ్ళకు నేను ఏం చేశాను? బాగానే చేశాను కదా, అయినా కూడా నా మీద కోపంగా ఉన్నారా? సరే, నువ్వు ఒక పని చెయ్యి, జనాలందరినీ ఇస్లాం మతంలోకి తీసుకునిరా. అలాగే జనాలందరూ తెలుగు, హిందూ కాకుండా ఉర్దూ, అరబిక్ నేర్చుకునేలా చూడు. మొత్తం
మన వాళ్ళు అయిపోవాలని చెప్తాడు. సుల్తాన్ చెప్పింది విన్నాక రజ్వీ రజాకార్లను తీసుకుని ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ ఒక మాస్టర్ పిల్లలందరికీ చదువు చెప్తూ ఉంటాడు, అది కూడా తెలుగులో. దాంతో రజ్వీకి చాలా కోపం వచ్చేసి మాస్టర్ని కొడుతూ, రై ఉర్దూ నేర్పించాల్సింది పోయి తెలుగు నేర్పిస్తావా అని చెప్పి ఆ మాస్టర్ను చంపేస్తాడు. అలాగే అక్కడున్న చిన్నపిల్లలందరినీ పాపం చంపేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత బ్రిటిష్ అధికారులు ఉస్మాన్ దగ్గరకు వచ్చి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ప్రకారం హిందుస్థాన్లో ఉన్న అన్ని ప్రాంతాలు హిందుస్థాన్లో కలిసిపోవాలి, లేదంటే కాన్సిక్వేషన్స్ చాలా సీరియస్గా ఉంటాయని ఆ అగ్రిమెంట్లో ఉంటుంది. అలాగే నిజాం వాళ్ళకి 1 year టైం ఇస్తాడు. ఆ 1 year లోపు హైదరాబాద్ను హిందుస్థాన్లో కలపాలి, లేదంటే యుద్ధం జరుగుతుందని ఆ అగ్రిమెంట్లో ఉంటుంది. ఇదే విషయం బ్రిటిషర్స్ ఉస్మాన్తో చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి రజ్వీ వచ్చి హైదరాబాద్ హిందుస్థాన్లో కలపడానికి అసలు ఒప్పుకోడు. అవసరమైతే హైదరాబాద్ పాకిస్తాన్లో కలిసిపోతుంది, అంతేగాని హిందుస్థాన్లో కలిసిపోదని చెప్తాడు. అది వినగానే బ్రిటిషర్స్ అంటారు, చూడండి హైదరాబాద్ను తుర్కిస్తాన్ చేయడం అంత ఈజీ కాదు, మీకు సపోర్ట్ ఉండాలి, అలాగే కామన్వెల్త్ లో మెంబర్షిప్ ఉండాలి, అన్నింటికీ మించి ఇక్కడున్న మెజారిటీ ప్రజలు రాజరికాన్ని కోరుకోవాలని చెప్తాడు. అది వినగానే రజ్వీ అంటాడు, అవును ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా హిందువే, మనం మత మార్పిడి చేపిద్దాం, ఎట్లాగో వాళ్ళు ముస్లిమ్స్ అయిపోతారు, సో ఆటోమేటిక్ గా మన సైడే ఉంటారు, అలాగే ఏదైనా ప్రాబ్లం వస్తే హిందుస్థాన్ తో ఫైట్ చేద్దాం, మన దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నింటికి మించి డబ్బు ఉంది, అలాగే మనకి యుద్ధం చేయడానికి వెపన్స్ కావాలి, పాకిస్తాన్ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి, సో మనం పాకిస్తాన్ వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు మనకి వెపన్స్ ఇస్తారు, ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది, సో మనం వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి వెపన్ ఇస్తారని చెప్తాడు. రజ్వీ చెప్పింది ఉస్మాన్ ఒప్పుకుని వెంటనే 20 కోట్ల రూపాయలు పాకిస్తాన్ కి పంపించేస్తాడు. ఈ 20 కోట్లు కూడా ప్రజల దగ్గర దోచుకునే సొమ్మే, సో ఆ సొమ్ము మొత్తాన్ని పాకిస్తాన్ పంపించేస్తాడు. నెక్స్ట్ హైదరాబాద్ కు పోర్ట్ ఏరియా కావాలి కాబట్టి గోవాను కొనేద్దాం అనుకుంటాడు. ఆ తర్వాత కామన్వెల్త్ లో మెంబర్షిప్ తెచ్చుకోవచ్చు అనుకుంటాడు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రజ్వీ కొంతమంది ముస్లిమ్స్ ని మైగ్రేట్ చూపించి హైదరాబాద్ కు తీసుకొస్తాడు. అలాగే 20,000 మంది హిందూస్ ని తీసుకొచ్చి ఒక చిన్న మిలిటరీని సెట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఫ్యూచర్ లో హిందుస్థాన్ తో గొడవ అయితే వీళ్ళకి అదే సిద్ధం చేయాలి, అందుకే మొత్తం రెడీ చేసుకుని పెట్టుకుంటాడు. రజ్వీ ఇదంతా చేస్తున్నాడని పటేల్ గారికి తెలిసిపోతుంది. వెంటనే పటేల్ గారు మున్షి అనే వ్యక్తిని పిలిపించి అతను హైదరాబాద్ గురించి మొత్తం చెప్పి 3 months లో ఏదో ఒకటి చేయాలని అతనితో అంటాడు. మున్షి కూడా హైదరాబాద్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో ఒక గ్రామాన్ని చూపిస్తారు. ఆ గ్రామంలో ఒక అమ్మాయి పురుడు పోసుకుంటూ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా పెయిన్స్ వస్తాయి కదా, సో అరుస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళ అమ్మ ఒక గుడ్డ తీసుకుని వచ్చి తన నోట్లో పెడుతుంది, అరవకుండా, ఎందుకంటే అప్పుడు ఏది చేసినా కూడా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, అందుకే తను ఏడుస్తుంది కాబట్టి గుడ్డ తీసుకుని పెడుతుంది. ఆ తర్వాత తను ఒక అందమైన అమ్మాయికి జన్మనిస్తుంది. సో పుట్టింది ఆడపిల్ల కాబట్టి ట్యాక్స్ ఎక్కువగా ఉంటుందని ఆ ఆడపిల్లని చంపేస్తుంది. దాంతో అక్కడున్న వాళ్ళందరూ చాలా బాధపడతారు. అప్పుడే అక్కడికి రజాకార్లు వచ్చి ఏమైందని అడిగితే ఒక ఆడపిల్ల పుట్టి చనిపోయిందని చెప్తారు. అవునా, అయితే డబుల్ ట్యాక్స్ కట్టాలి, ఎందుకంటే ఆడపిల్ల పుట్టింది అలాగే ఆమె చనిపోయింది కదా, అందుకే ట్యాక్స్ కట్టాలని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. దాంతో వాళ్ళు ఆడపిల్లని చంపుకున్నందుకు చాలా బాధపడతారు. నెక్స్ట్ సీన్ లో మరో గ్రామాన్ని చూపిస్తారు. ఆ గ్రామంలో ఆడవాళ్ళంతా కలిసి పనిచేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి దొర మనుషులు వచ్చి వడ్లన్నీ మాకే ఇవ్వాలని అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడున్న ఆవిడికి కోపం వచ్చేసి, నేను ఎందుకు ఇవ్వాలరా, ఈ పొలాన్ని నేను కౌలుకి తీసుకుని పండించుకున్నా, అలాగే ఈ వడ్లు నావి అని చెప్తుంది. అవునా, ఎవరు పండించినా కూడా అవి దొరగారికి చెందుతాయని అతను చాలా తప్పుగా మాట్లాడతాడు. ఆవిడకి చాలా కోపం వచ్చేసి ఆ దొరగారి మనుషుల్ని కొట్టేసి పంపించేస్తుంది. నెక్స్ట్ డే ఆ దొర వచ్చేసి ఆవిడని చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఆ ఊరు పటేలు వచ్చి ఆవిడ్ని కాపాడి అక్కడున్న దొరకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రేయ్, నువ్వు నిజం కమ్ముడిపోయావు, నువ్వు అసలు దొరవే కాదు, అలాగే చాలా మంది అమ్మాయిలను రేప్ చేసావు, నువ్వు ఒక వేస్ట్ ఫీలో అని తిడుతూ ఉంటాడు. దాంతో దొరకు కోపం వచ్చి పటేల్ని చంపాలనుకుంటాడు. వెంటనే పటేల్ అలాగే అతని స్నేహితులు కలిసి అక్కడున్న వాళ్ళందరినీ కొట్టి దొరని పంపించేస్తాడు. ఆ తర్వాత ఆవిడ ఆ వడ్లు తీసుకుని వెళ్తూ ఉంటుంది. సో పటేల్ కూడా తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా దొర పోలీసులు వాళ్ళని తీసుకుని వచ్చి కొన్ని డాక్యుమెంట్ చూపించి, చూడండి సార్, తను పండించిన పొలం నాది, సో ఆ వడ్లు నాకే దొక్కుతాయని చెప్తాడు. కానీ అప్పట్లో న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ జరిగింది కాబట్టి ఆ వడ్లను దొర తీసేసుకుంటాడు. ఆ తర్వాత పటేల్ ను పోలీసు వాళ్ళ స్టేషన్ తీసుకెళ్లి చాలా దారుణంగా కొడుతూ ఉంటారు. ఎందుకంటే ఇందాక దొర మనుషులు కొట్టాడు కదా, సో అందుకే అతన్ని తీసుకెళ్లి చాలా దారుణంగా కొడుతూ ఉంటారు. కాసేపటి తన పోలీస్ స్టేషన్ కి రజ్వీ వచ్చి పటేల్ ని వాళ్ళ ఊర్లోకి తీసుకెళ్లి ప్రజల ముందు దారుణంగా కొడుతూ ఉంటాడు. అప్పుడే సాకల ఇల్లమ్మ వచ్చి రజ్వీ కాళ్ళు పట్టుకుని చాలా బ్రతిమలాడుతూ ఆ పటేల్ సార్ ను వదిలేయండి అని అడుగుతుంది. కానీ రజ్వీ ఏమో అస్సలు వినిపించుకోడు, అందరి ముందు దారుణంగా చంపేస్తాడు. అతని చెవుల్లో రాళ్ళు పెట్టి పాపం కొట్టి మరీ చంపేస్తారు. అలాగే అక్కడున్న అబ్బాయిలను కూడా చాలా దారుణంగా చంపేస్తారు. నెక్స్ట్
నెక్స్ట్ కొంతమంది రజాకార్లు మరొక ఊరికి వెళ్లి అక్కడున్న ఊరి జనాన్ని భయపడుతూ ఇస్లాంకి మారిపోండి అని చెప్తూ ఉంటారు. కానీ ఆ ఊర్లో వాళ్ళందరూ హిందూస్ కాబట్టి అసలు మారమని చెప్తూ ఉంటారు. దాంతో వాళ్ళకి చాలా కోపం వచ్చి అందరిని కొడుతూ ఉంటారు. అలాగే ఆడవాళ్ళపై చాలా నీచంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరికొందరు మగాళ్ళు ప్రైవేట్ పార్టీల్లో ఇనుపరాట్లతో వెయిట్ చేసి వేస్తారు. ఇటువైపు అమ్మాయిల మీద పడిపోయి వాళ్ళని సారీ తీసేసి మట్టి పోస్తారు. ఏం చేసినా ఎంత చేసినా ఆ ఊరి జనాలు సైలెంట్ గానే ఉంటారు. దాంతో రజాకార్లకు చాలా కోపం వచ్చేసి ఒక అమ్మాయిని పట్టుకుని తన ప్రైవేట్ పార్ట్స్ కట్ చేద్దాం అనుకుంటారు. దాంతో ఆ జనాలకు చాలా బాధ. సరే సార్, మీరు చెప్పినట్లుగానే ఇస్లాం మతానికి కన్వర్ట్ అవుతామని చెప్తారు. అవునా, సరే అని చెప్పేసి వాడు మీసాలు తీసి ముస్లిం లాగా తయారు చేస్తారు. అమ్మాయిల బొట్లు తీసేస్తారు. అలాగే పూజారులు అయితే వాళ్ళ పిల్లల్ని కట్ చేస్తారు. అది చూసి ఊళ్ళో వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. అంతా అయిపోయినా ఒక చిన్న పిల్లని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ విషయం తెలుసుకుని కొంతమంది వీరులకి రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడు రజాకారం లేపేద్దామని ఉంటుంది. అదే రోజు నేటి వీరులంతా కలిసి ఆ ఊరికి వెళ్లి శుద్ధి చేస్తారు. అలాగే ఆ ఊర్లో ఉన్న ప్రజలు మతాన్ని వదిలేసి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని చేస్తూ ఉంటారు. ఒక గోమాతను తీసుకొచ్చే పద్ధతిగా అన్ని చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే ఆ గోమాతను దారుణంగా చంపేస్తారు. దాంతో ప్రేమగా పెంచుకొని ఆవును చంపేయడంతో అక్కడున్న బసవకి చాలా కోపం వచ్చేసి రజాకారులను చంపుతూ ఉంటాడు. అలా కొట్టడంతో ఇంకా చాలా మంది రజాకారులు వచ్చి బసవను చంపేస్తారు. ఆ తర్వాత రజ్వి ఆ ఊరికి వెళ్లి ఆ ఊరు మొత్తాన్ని తగిలేస్తారు. అలాగే చాలా మంది మనుషులు చనిపోతారు. ఇప్పుడు జరిగినవన్నీ కూడా పటేల్ సార్కి తెలుస్తుంది. దాంతో పటేల్ కి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే ప్రధానమంత్రి నెహ్రూ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ అంతా చెప్తాడు. అప్పుడు నెహ్రూ గారు అంటారు, వాళ్ళకి మనకి ఒక అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఏదైనా చేద్దాం అంటాడు. నెక్స్ట్ సీన్ లో ఉస్మాన్ చూపిస్తారు. ఉస్మాన్ అతని 100 మంది భార్యలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కొంతమంది ఆడపడుచులు ఉస్మాన్ బాగుండాలని కుంకుమ, పసుపు అలాగే కొన్ని వస్తువులను తీసుకుని వస్తారు. దాంతో ఉస్మాన్ కి చాలా కోపం వచ్చేసి వాటన్నిటిని విసిరివేస్తారు. నెక్స్ట్ సీన్ లో మున్షిని చూపిస్తారు. మున్షి ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటాడు. అప్పుడే మున్షి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఒక దారుణమైన స్టోరీ చెప్తాడు. అప్పుడే మనకి ఆ స్టోరీ చూపిస్తారు. గాన్లో ఊర్ అనే ఊర్లో కొంతమంది ఆడపడుచులు బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి రజ్వి వచ్చి బతుకమ్మ పండుగ ఆపేసి అమ్మాయిల ఒంటి మీద ఉన్న సారేసిని తీసేస్తాడు. దాంతో ఆడపిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రుల ముంగటే నగ్నంగా నిల్చుంటారు. అది చూసే మిగతా వాళ్ళందరికీ చాలా ఏడుపు వచ్చేస్తుంది. కానీ రజ్వీకి మాత్రం కొంచెం కూడా బాధేయడు. అలాగే బతుకమ్మ ఆడిస్తూ ఉంటాడు. బతుకమ్మ ఆడిన తర్వాత ఆడవాళ్ళందరినీ తగలబెట్టేస్తారు. ఇదంతా వీడిని ముని ఏడుపు వచ్చేస్తుంది. వెంటనే పటేల్ కి చెప్దాం అనుకుంటాడు, కానీ చెప్పడు. ఎందుకంటే పటేల్ గారు గాంధీజీ పోయిన బాధలో ఉన్నారు. ఇప్పుడు చెప్తే బాగోదని అసలు చెప్పడు. ఇటువైపు ముసలోడిని చూపిస్తారు. ముసలోడు మస్తు హ్యాపీగా ఉంటూ తన భార్యతో ఇంటిమేట్ అవుతూ తనతో అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. చూడు, త్వరలో నేను హైదరాబాద్ తుర్కిస్తాన్ చేస్తాను, అలాగే మనం అనుకున్నవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మరొక విలేజ్ చూపిస్తారు. ఆ విలేజ్ లో ఉన్న ఒక అమ్మ తన కొడుకుకి పాలు తాగించాలనుకుంటుంది. కానీ అప్పుడే అక్కడికి ఒక ముస్లిం పర్సన్ వచ్చి ఆ పాలు తాగేస్తాడు. ఆ తర్వాత ఒక అమ్మాయి పెద్ద మనసు అయ్యిందని తెలుసుకుని వెంటనే తన ర్యాప్ చేద్దాం అనుకుంటాడు. దాంతో ఆ అమ్మాయి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమని అడుగుతూనే ఉంటుంది. కానీ ఒక్కరు కూడా అతనికి హెల్ప్ చేయరు. అప్పుడే కొంతమంది ఆడపడుచులు వచ్చి వాడి మీద మట్టి పోసి అతన్ని తరిమేస్తారు. ఆ విషయం తెలుసుకున్న రజాకారులు మగాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. కొంతమంది ఆడపడుచులు వాళ్ళ భర్తల్ని దాచిపెడతారు. ఈ విషయం తెలుసుకున్న రజ్బీకి చాలా కోపం వచ్చేసి మీ భర్తలు ఎక్కడ అని చెప్పి వాళ్ళని కూడా కొడుతూ ఉంటాడు. అలాగే ప్రెగ్నెంట్ తో ఉన్న అమ్మాయిని తీసుకువచ్చి ఆమెను కూడా చంపేస్తారు. ఆ తర్వాత ప్రతి చోట వెతికే అబ్బాయిల్ని కనిపెట్టి వాళ్ళని చంపేస్తారు. ఆ తర్వాత అక్కడున్న అమ్మాయిలందరినీ తీసుకెళ్లి వాళ్ళని పాడు చేద్దాం అనుకుంటారు. అది చూసి ఒక ఆవిడకి చాలా కోపం వచ్చేసి ఒక రజాకాన్ని చంపేస్తుంది. అలా చంపేయడంతో మిగతా వాళ్ళందరూ ఆగిపోతారు, ఏమీ చేయరు. ఇక రజ్వీకి చాలా కోపం వచ్చేసి అక్కడున్న ఆవిడ్ని చంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇవన్నీ తెలుసుకున్న ఒక ముస్లిం అతను అన్నింటినీ పేపర్లో వేసి ప్రింట్ చేస్తాడు. ఆ న్యూస్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న రజ్వీ వెంటనే వాడిని చంపేద్దాం అనుకుంటాడు. సో వాడి కోసం వెతుకుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు వెతికిన తర్వాత అతను కనిపిస్తాడు. సో అతను కూడా చంపేస్తారు. నెక్స్ట్ సీన్ లో ముగ్గురు ఫ్రెండ్స్ చూపిస్తారు. వాళ్ళు ముగ్గురు ఒక మంచి ప్లాన్ వేసుకుని ముసలోని చంపేద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. అతనికి దొరికిపోతారు. ఆయన వేసిన బాంబు ఎక్కడో పడుతుంది, ఆ ముసలోడి మీద పడదు. సో అందుకే దొరికిపోతాడు. ఆ తర్వాత అతన్ని స్టేషన్ తీసుకెళ్లి బాగా కొట్టి అతను కూడా చంపేస్తారు. నెక్స్ట్ సీన్ లో రజ్వీని చూపిస్తారు. రజ్వీ ఇప్పుడు ప్రజల దగ్గర ఎక్కువ సొమ్మును దోచుకుంటూ ఉంటాడు. అంటే ట్యాక్స్ ఎక్కువ కట్టించుకుంటూ ఉంటాడు. ఒకవేళ హైదరాబాద్ హిందుస్థాన్ లో కలిసిపోతే వీడు పారిపోవడానికి ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకుంటాడు. సో అందుకే డబ్బు కావాలి కదా, ఎక్కువ ట్యాక్స్ కట్టించుకుంటూ ఉంటాడు. కానీ ఆ ఊర్లో ఉన్న ప్రజలు ట్యాక్స్ కట్టకూడదని డిసైడ్ అవుతారు. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఎదుర్కోవడం
ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. నెక్స్ట్ డే నుండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రాగానే అటాక్ చేద్దామని సిద్ధంగా ఉంటారు. అలా ఒక రోజు రజ్వి వాళ్ళ ఊరికి వచ్చేస్తారు. రాగానే వీళ్ళు సీక్రెట్ గా ఉండి అటాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా మందిని చంపేస్తారు. వీళ్ళు కూడా చాలా మందిని చంపేస్తారు. మొత్తానికి ఊరి జనాలే చాలా మంది చనిపోతారు. అయినా కూడా పట్టు విడవకుండా అటాక్ చేస్తూనే ఉంటారు. ఈ గొడవ గురించి కలెక్టర్ గా తెలియగానే ఆ ఊరిపై చాలా కోపంగా ఉంటారు. వెంటనే ఆ ఊరికి రావాల్సిన అన్ని సప్లైలు బ్యాన్ చేస్తారు. సో రైస్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఊరికి వెళ్లకుండా అడ్డుకుంటారు. దాంతో ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మంది అన్నం తినకుండానే చనిపోతారు. కొంతమందికి ఏం తినాలో కూడా తెలియక మట్టి తింటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు రజాకర్లు ఆ ఊరికి వెళ్లి ఊరిలో ఉన్న జనాలందరినీ చంపేస్తారు. చిన్నపిల్లలతో అందరినీ చంపేస్తారు. ఇలాంటి ఊర్లు చాలా ఉంటాయి. ఆ ఊర్లో కూడా రజాకర్లకి ఎదురు తిరగదు. సో వాళ్ళు కూడా అందరినీ లేపేసి పైకి పంపించేస్తారు. ఈ విషయాలన్నీ కూడా పటేల్కి తెలుస్తూ ఉంటాయి. సో పటేల్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే ఒక ఆర్మీని రెడీ చేసి హైదరాబాద్ పంపించాలనుకుంటాడు. ఎందుకంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే పార్లమెంట్కి వెళ్లి బహిరంగంగా స్పీచ్ ఇస్తూ ఉంటాడు. హైదరాబాద్ ఇప్పుడు చాలా దారుణమైన స్థితిలో ఉంది. మన స్టేట్మెంట్ ని ఎవరు పట్టించుకోవట్లేదు. అలాగే నిజాం రజాకర్ను అదుపు చేయలేకపోతున్నారు. అందుకే నేనే ఆర్మీని పంపించాలనుకుంటున్నాను అని పార్లమెంట్ లో గట్టిగా స్పీచ్ ఇస్తాడు. ఆ విషయం తెలుసుకున్న నెహ్రూ గారు వెంటనే మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఆ మీటింగ్ లో నెహ్రూ అందరిని తిడుతూ ఉంటాడు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఇంకా గడువు ఉంది కదా, అప్పటి వరకు వెయిట్ చేద్దామని అతను చెప్తూనే ఉంటాడు. దాంతో పటేల్కి ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పటేల్ తో పాటు అక్కడున్న వాళ్ళు కూడా పటేల్ చెప్పిన దానిని అంగీకరిస్తారు. అంటే ఆర్మీని హైదరాబాద్ పంపించాలనుకుంటారు కదా పటేల్. సో దానికి అంగీకరిస్తాడు. సో అందరూ ఒప్పుకున్నాక నెహ్రూ గారు ఒప్పుకోకుండా ఉంటారా? ఆయన కూడా ఒప్పుకుంటారు. నెక్స్ట్ హిందుస్థాన్ నుండి వీళ్ళకి ఒక లెటర్ అయితే వస్తుంది. ఆ లెటర్ లో చాలా విషయాలు అయితే ఉంటాయి. యాక్చువల్ గా నిజాం వాళ్ళు ఒక వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ ఎంచుకొని పెట్టుకుంటారు. వాడి పేరు అలీ ఖాన్. ఇప్పుడు వాడిని తప్పించాలని ఆ లెటర్ లో ఉంటుంది. సెకండ్ది వచ్చేది ఆర్మీ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి స్థావరాలను ఏర్పాటు చేయమని అడుగుతారు. సో ఇదంతా కూడా లేఖలో ఉంటుంది. ఈ లేఖను చూసిన తర్వాత ఆ ముసలోడికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇదంతా రజ్వీకి తెలిసి ముసలోడిని కూల్ చేస్తూ ఉంటాడు. మీరేం బాధపడకండి సాబ్, అంతా నేను చూసుకుంటాను. ఆ ఆర్మీ వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్ళే జీతం కోసం పనిచేస్తారు. కానీ మన దగ్గర ఉన్న సైన్యం మతం కోసం పనిచేస్తుంది. సో మీరేం బాధపడకండి, మనమే గెలుస్తామని చెప్తాడు. నెక్స్ట్ ఆ ముసలోడు ఖజానాన్ని ఇంగ్లాండ్ కి పంపించేస్తాడు. ఒకవేళ హిందుస్థాన్ గెలిస్తే ఖజానా మొత్తం తీసేసుకుంటుంది కదా, అందుకే పంపించేస్తాడు. మరొక వైపు రజ్వీ పటేల్ దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మీ ఆర్మీ హైదరాబాద్ కు వస్తే చాలా మంది హిందువులను చంపేస్తామని బెదిరిస్తాడు. దాంతో పటేల్ కూడా బదులుగా సమాధానం ఇచ్చేసి అతను పంపించేస్తాడు. రజ్వీ వెళ్ళిపోగానే పటేల్ ఆర్మీని రెడీ చేసి హైదరాబాద్ కి పంపించేస్తాడు. ఇటువైపు రజ్వీ అలాగే రజాకర్లు అందరూ కలిసి యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. సో పాకిస్తాన్ కూడా హెల్ప్ అడుగుతారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆర్మీ వాళ్ళు వచ్చేస్తారు. సో వెంటనే యుద్ధం స్టార్ట్ చేస్తారు. వాళ్ళపై రజాకారులు కాల్పులు జరుపుతూ ఉంటారు. వీళ్ళు కూడా చాలా మందిని షూట్ చేసి చంపేస్తారు. ఆర్మీ రాగానే ప్రజలకు కూడా ధైర్యం వచ్చేస్తుంది. వాళ్ళు కూడా రజాకారులను కొడుతూ ఉంటారు. అలా హిందుస్థాన్ ఆర్మీ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం తిరుగుతూ చాలా మంది రజాకారులను చంపేస్తూ ఉంటుంది. అటువైపు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏమీ చేయలేక సైలెంట్ గా ఉంటారు. ఆ తర్వాత రజీ పాకిస్తాన్ కి పారిపోవాలనుకుంటాడు. వెంటనే ముసలోడికి కాల్ చేసి సార్ నన్ను పాకిస్తాన్ పంపించమని అడుగుతాడు. కానీ ఆ ముసలోడేమో ఫోన్ పెట్టేస్తాడు. సో రాజుకి ఏం చేయాలో అర్థం కాక ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. కానీ ఎయిర్పోర్ట్ లో కూడా అతనికి ఎవరు హెల్ప్ చేయరు. దాంతో అతనికి మళ్ళీ కోపం వచ్చేసి ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ఇటువైపు ముసలోడు సీక్రెట్ లెటర్స్ ని అలాగే వైర్లెస్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తగలబెట్టేస్తారు. అంటే వీడికి అర్థమైపోతుంది నిజాం పాలన ఇక లేదని, కేవలం హిందుస్థానే ఉంటుందని. అందుకే సీక్రెట్స్ అన్ని కూడా తగలబెట్టేస్తాడు. ఇటువైపు రజ్వీ ముస్లిం వాళ్ళందరినీ పిలిపించి ఒక విషయం చెప్తాడు. ఆ ఆర్మీ వచ్చింది నిజాం వాళ్ళని అంతం చేయడానికి కాదు, ఇస్లాం మతాన్ని అంతం చేయడానికి వచ్చారు అని చెప్తాడు. దాంతో ముస్లిం సోదరులు కోపం వచ్చి ఆర్మీ వాళ్ళపై అటాక్ చేస్తూ ఉంటారు. సో ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళందరినీ చిత్తగొడుతూ ఉంటారు. వాళ్ళకి జనాలు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతా అయిపోయాక రజ్వీ గారిని జైలుకి తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఇక హైదరాబాద్ లో ఉన్న జనమంతా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇటువైపు ముసలోడిని చూపిస్తారు. ముసలోడు తన వైఫ్ తో చెప్తే చాలా బాధపడుతూ ఉంటాడు. నేను రజ్వీని అలాగే కొంతమంది గుంట నక్కలు నమ్మి మోసపోయాను అని చెప్తే చాలా ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత రేడియో స్టేషన్ కి వెళ్లి జనాలతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తాడు. నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను, అలే రజాకార్లను తీసేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ హిందుస్థాన్ లో కలవబోతుంది. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి, ఎలాంటి మతభేదం కులభేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండండి అని ఒక పెద్ద స్పీచ్ ఇస్తాడు. ఇక హైదరాబాద్ హిందుస్థాన్ లో కలిసే డేట్ వచ్చేస్తుంది, అదే 1948. సో మనకు వచ్చింది 1947 లో కాదు, హైదరాబాద్ కు వచ్చింది 1948. ఇక ఫైనల్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట్లాడుతూ నేను హైదరాబాద్ మరో పాకిస్తాన్ అవ్వకూడదని ఇలా చేశాను అని చెప్పి అందరికి ఒక పెద్ద స్పీచ్ అయితే ఇస్తాడు. అక్కడతో మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో చెప్పి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.